ఇప్పుడు ఎందుకు బోన్ అండ్ జాయింట్ హెల్త్ ఇంత డిటీరియరేట్ అవుతుంది? ఈజ్ ఇట్ ఓన్లీ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, లేదు మనకి కాల్షియం అండ్ న్యాచురల్గా ఫుడ్లో రావాల్సినవి సన్లైట్ అవన్నీ రావట్లేదంటారా? వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వై నీ జాయింట్ ఎందుకు తొందరగా కొందరికి పాడవుతుందంటే, మీరు విలేజెస్లో చూసింటారు, ఏజ్గా ఉండి యాక్టివ్గా పనిచేస్తారు, బరువులు మోస్తూ ఉంటారు, పొలాలకు వెళ్తూ ఉంటారు విత్ హెల్తీ నీ జాయింట్స్. ఇప్పుడు వేరియస్ రీజన్స్ వల్ల నీ జాయింట్స్ తొందరగా అరిగిపోతున్నాయి. మన లైఫ్ స్టైల్ వన్ ఆఫ్ ది రీజన్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది, ఐటీ జాబ్స్, ఇంట్లో కూర్చొని ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. అవును, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకు ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ అంటే, మన నీ జాయింట్ నార్మల్ న్యూట్రిషన్ ఎప్పుడు వస్తుందంటే మూవ్ చేసినప్పుడే వస్తుంది. నీ జాయింట్ గుజ్జుకు రక్త ప్రసరణ ఉండదు. నీ జాయింట్లో ఉండే ఫ్లూయిడ్ వల్లనే న్యూట్రియంట్స్ పంపు చేస్తాయి. అంటే మనం నడిచేటప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ప్రెషర్ వేరియేషన్ వల్ల న్యూట్రియంట్స్ గుజ్జులోకి పంప్ అవుతాయి. మనం ఏమి చేయకుండా రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, దేర్ ఇస్ నో న్యూట్రిషన్ ఫర్ ద నీ జాయింట్, గుజ్జుకు. అందుకని ఏమవుతుందంటే, చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కొంచెం అరిగిపోయినాయి మీ జాయింట్స్, మీరు వాకింగ్ చేయకండి, రెస్ట్ తీసుకోండి అంటారు. అది వెరీ బ్యాడ్ అడ్వైస్. ఎందుకంటే నార్మల్ నీ జాయింట్కే గుడ్ న్యూట్రిషన్ అవసరం, మూమెంట్ అవసరము. ఏదైతే కొంచెం డ్యామేజ్ అయిందో మోర్ న్యూట్రిషన్ కావాలంటే మోర్ మూమెంట్ కావాలి. సో ఎవరికైతే ఎర్లీ ఆర్థరైటిస్ ఉందో వాకింగ్, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్.